సామాజికం వైపే దాదాపుగా ఉంటాయి. ఎందుకంటే 79 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చి ఈ ఈ భారతదేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని ఒకటి తయారు చేసుకున్నది. ఆ రాజ్యాంగం పక్కాగా అమలు చేస్తే ఈనాడు కనీసం కూడుగుడ్డకు కూడా దిక్కు తోచని పరిస్థితిలో ప్రజలు ఉండరు అనేది నేనే రాసుకున్నా. అది రెంజర్ల రాజేష్ అన్నతోని రెంజర్ల రాజేష్ అన్న పాడిండు. అవును, నువ్వు కూడా బాగానే పాడతావుగా. నేను కూడా పాడతా, కాకపోతే ఆయన వాయిస్ లో అయితే కొంచెం గంభీరత్వం గట్టిగా ఉంటదని దమ్ము రాజ్యాంగం మార్చాలని అన్నప్పుడు అసలు రాజ్యాంగం ఎందుకు మార్చాలి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడి నుంచి దాదాపుగా 105 కంటే ఎక్కువ సార్లు రాజ్యాంగాన్ని రాజ్యాంగ సవరణలు జరిగినాయి. దాదాపుగా 105కు పైన జరిగినాయి. ఇంకేమన్నా ఉంటే సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ మొత్తం రాజ్యాంగానే మార్చాలి, రాజ్యాంగానే తీసేయాలనే పరిస్థితిలో నేను ఒకటి రాసిన. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిర భారత రాజ్యాంగం, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిర భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిర ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం. ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులాను వనున కొలువైనది మనువాదం. భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులాను వనున కొలువైనది మనువాదం. 80 ఏళ్ల స్వాతంత్ర్య బలం ఏ వర్గానికో చేకూర్చే బలం, 80 ఏళ్ల స్వాతంత్ర్య బలం ఏ వర్గానికి చేకూర్చే బలం, 76 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యని శాపం, పూర్తిగా అమలు చేసిరిన భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఎన్నడు పూర్తిగా అమలు చేసిరిన భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం. ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల కొలువైనది మనువాదం. పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులను వనున కొలువైనది మనువాదం. ఇట్లా ఓ 3-4 చరణాలు ఉంటుంది. మొత్తం మీద మాత్రము అనిపించింది, మనసులో కలిగింది ఏదో అవుతుంది, ఎందుకు రాయొద్దు అనేది నీకు గుండెలో కలిగింది కాబట్టి ఆలోచన వచ్చింది తాత. అవును కదా. ఇక నేను మొన్న ఊరి పోయిన తాత, ఇక నేను తిరిగేదే రోజు ఊర్లో పోయిగా అంతే. మొన్న అటు పోతి ఏం చేయాలి ఎట్ట చేయాలి వరి పాడైపోను. ఈ ఫోన్లల్లా ఇక మూతి పెట్టే పెళ్ళం దొరికిందట ఆ మొగోనికి. పొద్దుస్తమానం పోనే మూతి పోను మూతి ఇక మొత్తం ఒప్పలిచ్చి పప్పు కాసుకుంటా ఇటనే చూస్తుంది ఆ పిల్ల. ఓని పాడ ఈయన పెళ్ళి అయింది, పిల్ల సలగకుండా వస్తలేదు, సంసారం చేస్తలేదు. ఓరి పాడు ఏం సకదానం ఈ సకదానం, నేను పెళ్లి చేసుకుని ఏం సకదానం తాత అని ఊరికో నా వార్త టీవీకి ఎక్కిరాదా అంటే ఊకో పిల్లగా పిల్ల మోకొని పంచాది సిగ్గులేదు వెనుకో ముందు వస్తుందో అంటే ఇక నాకు ఒక ఆలోచన వచ్చే కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే, కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ, కట్టుకుంటుని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. 3 నెలలకోసారి మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అమ్మగారింటికి 6 నెలలు పోతివి. 3 నెలలకోసారి మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అమ్మగారింటికి 6 నెలలు పోతివి. అష్టం నయం అని కష్టం పెడుతుందట తాత. ఇక వస్తున్నావే అంటే ఇవాళ అష్టం ఉంది, ఇక వస్తున్నావే ఇవ్వాలంటే ఇవాళ నయం ఉంది. అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, ఆ మాసం ఉన్నామని ఐదలేస్తున్నావే. నువ్వు ఫోను చేసి వస్తున్నా అంటే పండుగే అనుకున్నా. ఇగో ఈ ఫోన్ వచ్చినట్టు కానీ ఆ ఫోన్ వచ్చింది, పిల్ల ఫోన్ వచ్చింది.
ఈ పిల్ల ఫోన్ చేసినట్టుగానే మగవానికి ఫోన్ వచ్చింది. నువ్వు ఫోను చేసి వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా. కథల పడతా వెందే కాశమ్మ నిన్ను కట్టుకుంది కానీ ముట్టుకోనైతిని. కథల పడతా వెందే కాశమ్మ నిన్ను కట్టుకుంటుంది కానీ ముట్టుకోనైతిని. కథల పడతా వెందే కాశమ్మ. తాత మరి ఏం కావాలయ్యా అని బతుకు అంతే కదా తాత, బాధ ఎక్కడ చెప్పుకోలేక. అయితే ఈ సాట ఫోన్లల్లో తాత ఇక ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ఎక్స్ అని అన్ని ఇంకా మొత్తం ఏదేదో మాయ ఫోన్లల్లా చూసినవి రకరకాలు. అమ్మో చూసినారులా ఈ బచ్చగాళ్ళు చిన్నసార్లు లేకారు గట్ట చేసి తాత. మరి ఈ ప్రపంచం రాను రాను ఎక్కడ పోతుందో ఏం కథ కానీ బుడ్డ పోరగాళ్ళు కూడా ఫోన్ ఇస్తేనే పువ్వ తింటురే, ఫోన్ ఇస్తేనే బయటకు పోతుర్రే తాత. మరి ఇప్పుడు యాకన్నా ఈ మార్పు కోసం నీ గలంకిలో ఒక పాట రావాలి. ఎందుకంటే ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్లు అని ఇవాళ మొత్తం దానికి అంటిళ్ళు అయ్యి 24